జూబ్లీ హిల్స్ లో పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంటల వరకు 31.94% పోలింగ్ నమోదైంది. మందకోడి పోలింగ్ తో జూబ్లీ హిల్స్ అభ్యర్థుల్లో గుబులు మొదలైంది. ఓటర్లంతా బూత్లకు తరలివచ్చి ఓటు వేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. జూబ్లీ హిల్స్ 6 డివిజన్లలోని బస్తీల్లో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూలో ఉన్నారు. బస్తీలు మినహా మిగతా కాలనీల్లోని ఓటర్లలో ఉత్సాహం కనిపించడం లేదు. ఓటర్లను తరలించేందుకు 3 పార్టీల అభ్యర్థులు పాటలు పడుతున్నారు. బస్తీ వాసులు ఓటేస్తున్నారు. కానీ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, క్లాస్ ఏరియాల్లో ఓటేసేందుకు ఎవరూ రావడం లేదు. వృద్ధులు ఓటేస్తున్నారు, కానీ యువత రావడం లేదు. వీల్ చైర్లో వచ్చి దివ్యాంగులు సైతం ఓటేస్తున్నారు. కాళ్ళు చేతులు చక్కగా ఉన్నోళ్లు ఓటేయాలంటే బద్దకిస్తున్నారు. ఇకనైనా బద్దకాన్ని వీడి బాధ్యతగా ప్రవర్తించండి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నిక పోలింగ్ ఏ విధంగా కొనసాగుతోంది, అలాగే మందకోడిగానే కొనసాగుతోంది, ఆ డీటెయిల్స్ ఏంటి? ఎంతో ఉత్కంఠం రేపుతున్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు అఫీషియల్ గా మనం చూడొచ్చు 30.94% ఇప్పటి వరకు అయితే పోలింగ్ ప్రక్రియ జరిగింది. ఇక 1 గంట వరకు ఈ యొక్క ప్రక్రియ కొనసాగింది. మిగతా దాదాపు 6 గంటల వరకు ఈ ఎలక్షన్స్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరికొంత అంటే గతంతో పోలిస్తే ఈసారి కొంత మెరుగ్గా పోలింగ్ ఎక్కువగా అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటి వరకు కేవలం వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, చాలా మంది మహిళలు కూడా వచ్చి ఓటు వేస్తున్నారు. కానీ యువత మాత్రం ఇంకా పోలింగ్ కేంద్రాల వద్దకు రావడం లేదు. కొంత వారందరూ కూడా జాప్యం వహిస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అయితే 3 ప్రధాన పార్టీ అభ్యర్థులు ఇప్పటికే హోరాహోరిక ప్రచారం నిర్వహించారు. చాలా మంది ఎక్కువ యువత ఈసారి ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయాలంటూ కూడా పెద్ద సంఖ్యలో వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ అధికారులు కూడా ప్రతి ఒక్కరు తమ ఓటును వినియోగించుకోవాలంటూ కూడా ప్రచారాలు కూడా నిర్వహించారు. ప్రస్తుతం అయితే ఎలక్షన్ అయితే కంటిన్యూ కొనసాగుతుంది. ఇక్కడ మరోవైపు కాంగ్రెస్ నేతల తీరుపై ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు చాలా మంది అటు ఎలక్షన్ కమిషన్ కార్యాలయాలకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పటికే అటు ఒక వర్గం వచ్చి అంటే బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన కొంతమంది నేతలు వచ్చి ఫిర్యాదు చేశారు. మరికొంతమంది నేతలు కూడా వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. ప్రస్తుతం ఇంకా వారందరూ కూడా ఎన్నికల అధికారి ముందు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అన్ని పార్టీలు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ నేతలు ఈ ఎలక్షన్స్ లో గెలుపొందాలనే ఉద్దేశంతో చాలా ఓటర్లను ప్రభావితం చేస్తారు. అటు పోలింగ్ కేంద్రాలు దాదాపు 407 పోలింగ్ కేంద్రాల వద్దనే కాంగ్రెస్ స్లిప్ల పేరుతో డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్టు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఓటర్లను ప్రభావితం చేస్తున్నట్టు కూడా అటు బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే అటు ఎలక్షన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అయితే నియోజకవర్గానికి సంబంధం లేకుండా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి చాలా మంది రాజకీయ నేతలు వచ్చి ఇక్కడ తిష్ట వేశారు. వారందరూ కూడా ఓటర్లని ప్రభావితం చేస్తున్నారు. డబ్బులతో, అదేవిధంగా కొంత గిఫ్ట్స్ ప్యాక్లతో పంపిణీ చేస్తున్నారు. వారందరూ కూడా పూర్తిగా నాన్ లోకల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక్కడ నుంచి పంపించే విధంగా ఈసీ అధికారులు, ఎలక్షన్ కమిషన్ అధికారులు చర్యలు తీసుకోవాలంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ఒక బృందం వచ్చి ఫిర్యాదు చేసింది. మరొక బృందం సభ్యులు ఇప్పటికే ఎన్నికల అధికారి ముందు ఉన్నారు, వినతి పత్రాలు సమర్పిస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఎన్నికల అధికారి కూడా నాన్ లోకల్ క్యాండిడేట్స్ పై 3 కూడా కేసులు నమోదు చేశాం. ఎవరైనా నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఇంకా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది, వారందరూ కూడా విడిచి వెళ్ళిపోవాలంటూ కూడా ఇప్పటికే ఎన్నికల అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తారు. ఇప్పటివరకు అయితే 1 గంట వరకు 30.94% ఎలక్షన్ ప్రాసెస్ కంటిన్యూ అయింది. వారందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదంతా సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ యొక్క ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి గతంతో పోలిస్తే ఈసారి కొంత మెరుగైన పోలింగ్ జరిగే అవకాశాలు కూడా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం 43% మాత్రమే పోలింగ్ కావడం జరిగింది. కాబట్టి ఈసారి ఆ 43% పెరుగుతుందనేటువంటి ఆలోచన కూడా, అంచనాలు కూడా అధికారులు వేస్తున్నారు. ఎందుకంటే గతంలో 1 గంట కొంత మాత్రమే పర్సెంటేజ్ 20 చేంజ్ మాత్రమే పర్సెంటేజ్, కానీ ఈసారి కొంత ఆ పర్సెంటేజ్ 30.94
పర్సెంట్ అయింది కాబట్టి ఈసారి అది పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తం ప్రస్తుతం అయితే అది డివిజన్ల వారీగా మొత్తం 7 డివిజన్లకు సంబంధించిన వారీగా ఒక్కొక్క డివిజన్ లో ఒక్కొక్క పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. దాంట్లో ఎక్కువ పర్సెంటేజ్ అంటే ఇప్పటివరకైతే మనకు అఫీషియల్ గా ఒంటిగంట ప్రాంతంలో 31.94% ఓట్లు నమోదైనట్లు కూడా రాష్ట్ర ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఈ ప్రక్రియ మరికొంత పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. 6 గంటల వరకు కూడా తమ ఓటు హక్కును నిర్భయంగా ప్రతి ఒక్కరు కూడా యువత ముఖ్యంగా తమ పోలింగ్ కేంద్రాలకు తరలి రావాలి. ఖచ్చితంగా ఓటు ద్వారానే తమ అభివృద్ధి అంటే తమ నియోజక అభివృద్ధి తీసుకోవాలంటే ఖచ్చితంగా ఓటు అనేది ఖచ్చితంగా ఒక ఆయుధం లాగా ఉపయోగించుకోవాలనే సూక్తి ప్రతి ఒక్కరు పాటించాలంటూ కూడా ఇప్పటికే అధికారులు కావచ్చు, మరోవైపు అభ్యర్థులు కూడా వారందరినీ కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అయితే 1 గంట ప్రాంతం వరకు అయితే 31.94% ఓటింగ్ ప్రక్రియ అయితే కంప్లీట్ కావడం జరిగింది. ఈ 31.94 1 గంట వరకు అయింది కాబట్టి ఈ ప్రక్రియ ఇంకా కొనసాగే అవకాశం ఉంది. గతంతో పోలిస్తే ఈసారి కొంత మెరుగ్గా గతంతో జూబ్లీస్ సాధారణ ఎన్నికల సమయంలో ఈ యొక్క ప్రక్రియ 1 గంట వరకు కేవలం 20 చేంజ్ మాత్రమే అయింది. కానీ ఈసారి 31.94% పోలింగ్ జరిగిందంటే ఈసారి కొంత ఎక్కువ అయ్యే అవకాశం కూడా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అటు పోలీసులు కావచ్చు, ఎలక్షన్ అధికారులు కావచ్చు, మున్సిపల్ శాఖ అధికారులు కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ప్రతి చిన్న చిన్న చెదురుముదురు సంఘటనలు అటు బీఆర్ఎస్ నేతలకు, కాంగ్రెస్ నేతలకు పరస్పరం కొన్ని వివాదాలు జరిగినప్పుడు కూడా మేజర్ ఇన్సిడెంట్ ఏది జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్లు అయితే కంటిన్యూ కొనసాగుతుంది. ఇప్పటికే 9 ప్లేసెస్ లో ఈవీఎంలు మొరాయించాయి. ఆ ఈవీఎంలు మొరాయించినటువంటి ప్లేసెస్ లో వెంటనే రీప్లేస్ చేశారు. వెంటనే ఆ టెక్నికల్ టీమ్ ని అక్కడ తీసుకొచ్చి మొత్తం కూడా సార్ట్ అవుట్ చేసిన పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తుగానే హెల్పర్స్ కావచ్చు, హెల్ప్ డెస్క్ కావచ్చు, ప్రస్తుతం ప్రతి ఒక్క ఎలక్షన్ బూత్ వద్ద 144 సెక్షన్స్ ని కూడా అమలు చేశారు. డ్రోన్ కెమెరాలు ఎక్కడా లేని విధంగా, ఎన్నడూ లేని విధంగా ఈసారి డ్రోన్ కెమెరాల సహాయంతో ప్రత్యేక నిఘాని ఏర్పాటు చేశారు. ఇక కాంగ్రెస్ నేతల తీరుపై మాత్రం బీఆర్ఎస్ నేతలు వరుసగా ఫిర్యాదుల వెలువ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఒక బృందం వచ్చింది. కాంగ్రెస్ నేతలు, నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఇంకా ఉన్నారు. ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. ఎలక్షన్స్ లో డబ్బులను పంపిణీ చేస్తున్నారు. బూత్ వద్దనే చాలా తమని ఆకర్షించే విధంగా వారికి కమిట్మెంట్ ఇస్తున్నారంటూ కూడా పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు విత్ వీడియోస్ తో, కొన్ని ఫొటోస్ తో సహా ఎలక్షన్ కమిషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. మరి కాసేపులోనే మరొక బృందం కూడా బయటకు వచ్చి మాట్లాడే అవకాశం. ప్రస్తుతం అయితే ఎలక్షన్ అయితే కంటిన్యూ కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు ఈ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఇప్పటి వరకు అయితే కేవలం 1 గంట వరకు 31.94% మాత్రం ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. మరి ఈ ప్రక్రియ అనేది ఇంకా పర్సంటేజ్ అనేది ఇంకా కొంత మెరుగయ్యే అవకాశం కూడా కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఎలక్షన్ అయితే కంటిన్యూ కొనసాగుతున్నాయి. 3 ప్రధాన పార్టీ అభ్యర్థులు అయితే దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు. అంటే ఈ యొక్క ఎలక్షన్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అనేది రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల మీద తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని అన్ని పార్టీలు, అటు అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, అటు ఇదే తరహాలో బీజేపీ కావచ్చు, అది ఇక్కడ 3 ప్రధాన పార్టీలు కూడా ఎంతగానో దీనిపై దృష్టి సారించాయి. ఎలాగైనా జూబ్లీహిల్స్ టికెట్ ని కైవసం చేసుకోవాలనేటువంటి నిర్ణయ దిశగా అటు 3 ప్రధాన పార్టీ అభ్యర్థులు అయితే హోరాహోరుగా ప్రచారం కొనసాగించాయి. అధికార పక్షం నేతలైతే ఏకంగా డబ్బులు ప్రలోభాలు పెడుతున్నారంటూ కూడా పెద్ద సంఖ్యలో వారిపై ఆరోపణలు వస్తున్నాయి. వారిపై ఫిర్యాదులు అయితే వెలువెత్తున్నాయి. ప్రస్తుతం అయితే ఓటింగ్ ప్రక్రియ అనేది ఇంకా కంటిన్యూ కొనసాగుతుంది. ఇక యువత మాత్రం ఇప్పటివైతే ఓట్లు వేయడానికి, తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కొంత సుముఖత వ్యక్తం చేయడం లేదు, కొంత జాప్యం వహిస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తాయి. ఇప్పటికైనా యువత స్పందించి వారందరూ కూడా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా ఎన్నికల అధికారులు కావచ్చు, పోలింగ్ శాతం పెంచుకోవడానికి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? పోలింగ్ శాతం పెంచుకోవడానికి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు సునీల్? ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు, గత కొంతకాలంగా జూబ్లీస్ ఉప ఎన్నికల నామినేషన్ దగ్గర నుంచి కూడా అధికారులు కావచ్చు, మరోవైపు అభ్యర్థులు కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఓటరు, దాదాపు జూబ్లీస్ నియోజకవర్గంలో 4,01,000 ఓట్లు ఉన్నాయి కాబట్టి వారందరూ కూడా వచ్చి ఈ ఓటును నిర్భయంగా ఎన్నించుకోవాలి. ఆ ఓటు హక్కు ద్వారానే తమ యొక్క ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఎంచుకునే ఒక నాయకుడిని ఎంచుకునే సుదూరమైనటువంటి అవకాశం ఇది. కాబట్టి ప్రతి ఒక్క యువత,
పెద్దలు, వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా ప్రకటనలు చేశారు, మీడియాలో ప్రచారాలు ఇచ్చారు, ప్రభుత్వం కూడా ప్రచారం చేసింది, అధికారులు కూడా ప్రచారం చేశారు, అభ్యర్థులు కూడా విజ్ఞప్తులు చేసిన దృశ్యాలు కూడా మనం చూసాం. అయితే ఇప్పటి వరకు అయితే కేవలం 1 గంట వరకు మాత్రమే కేవలం 31.94% మాత్రమే పోలింగ్ ప్రక్రియ జరిగింది. ఈ శాతం ఇంకా 6 గంటల వరకు మెరుగయ్యే అవకాశం ఉంది. ఎవ్రీ 2 hours ఒకసారి ఎంత పర్సెంటేజ్ అయింది, డివిజన్లో దాదాపు 7 డివిజన్లో ఎక్కడెక్కడ ఏ డివిజన్లో ఎంత శాతం నమోదైంది అనేది ఎన్నికల ప్రధాన కార్యాలయం అప్డేట్ ఇస్తూనే ఉంది. కాబట్టి ఇప్పటివరకు అయితే కేవలం 1 గంట వరకు అయితే 31.94% అయింది. మరొక గంట తర్వాత మిగిలినటువంటి అప్డేట్స్ కూడా వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే ఎలక్షన్ అయితే కంటిన్యూ కొనసాగుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ నేతల తీరుని విమర్శిస్తూ బీఆర్ఎస్ నేతలు ఎలక్షన్ కార్యాలకు వచ్చి ఫిర్యాదుల విలువ వస్తూనే ఉంది, ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ఎన్నికల అధికారులు కూడా అప్డేట్ అంటే ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి అధికారులతో కావచ్చు, జిల్లా స్థాయి అక్కడ ఉన్నటువంటి ఆర్ఓలతో కావచ్చు, ఎప్పటికప్పుడు వారందరూ కూడా అప్డేట్ చేస్తూనే ఉన్నారు. ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు పదే పదే చెప్తున్నారు. వీడియోలు, ఫొటోస్ కూడా సబ్మిట్ చేస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది నేతలు మళ్ళీ మనం చూడొచ్చు, చాలా మంది ఎలక్షన్ కార్యాలయాలకు వచ్చి ఫిర్యాదుల వెలువైతే ఎత్తున్నాయి. ఇప్పటివరకే ఒక టీం వచ్చింది, మనం చూడొచ్చు. బీల యాదవ్ వచ్చి ఇప్పటికే ఫిర్యాదు చేశారు. మరోవైపు దూదిబెట్ల బాలరాజు సంబంధించిన ఒక టీం వచ్చి ఇప్పటికే మరొకసారి ఫిర్యాదు చేస్తున్న దృశ్యాలు కూడా మనం రాజ్ న్యూస్ లో చూడొచ్చు. లీగల్ ప్రతినిధులు కూడా ఇక్కడ చేరుకున్నారు. దూదిబెట్ల బాలరాజు విధంగా చాలా మంది అధికారులు కూడా ఇక్కడ చేరుకున్నారు. ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా ఫిర్యాదు చేశారు అంటే ఇక్కడ కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు అరాచకంగా అంటే వైలేషన్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను వైలేట్ చేస్తూ డబ్బులు పంచడమే కాకుండా కాన్స్టిట్యూషన్ లో తిరుగుతున్నారు. అదేవిధంగా ఫసీయుద్దీన్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను అటాక్ చేస్తున్నాడు అనే దాని మీద కంప్లైంట్ ఇచ్చిన ఇమీడియట్ గా ఫోన్ చేశారు. దాని మీద యాక్షన్ కూడా తీసుకుంటా అని చెప్పడం జరిగింది. సీఈఓ గారు ఇప్పుడే కాల్ చేశారు. వాళ్ళు కాల్ చేసి 4 ఎమ్మెల్యేల మీద, ఎమ్మెల్సీల మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. ఎవరెవరి మీద కంప్లైంట్ చేశారు? ఎవరెవరి మీద కంప్లైంట్ చేశారు? ఫసీయుద్దీన్ మీద, అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన కొందరు వ్యక్తుల మీద. ఇది చూస్తున్నాం. ప్రస్తుతం అయితే చాలా మంది నేతలు, కాంగ్రెస్ నేతలు, బాబా ఫసద్ మాజీ ఈ బీఆర్ఎస్ నేత, ప్రస్తుతం అతను కాంగ్రెస్ లో ఉన్నారు. ప్రస్తుతం అతనిపై ఫిర్యాదు చేశారు. ఎందుకంటే ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి బాబా ఫసద్ పై చర్యలు తీసుకోవాలంటూ కూడా మనం చూస్తున్నాం. ఈ ఎలక్షన్ కమిషన్ అధికారులకు లీగల్ టీం, అటు బీఆర్ఎస్ లీగల్ టీం ఫిర్యాదు చేసింది టు ద కంప్లైంట్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా చీఫ్ ఎలక్టరల్ ఆఫీస్ అండ్ డిస్ట్రిక్ట్ ఎలక్టరల్ ఆఫీస్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ జనరల్ పోలీస్ అంటే డీజీపీకి, రిటర్నింగ్ ఆఫీసర్ కి, ఎలక్షన్ కమిషనర్ కి, లోకల్ కమిషనర్ పోలీస్ అంటే చాలా మంది 6 అధికారులకు కంప్లైంట్ చేశారు. అటు బాబా ఫసీద్దీన్ పై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, అతను ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇప్పటి వరకు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, డీజీపీ కావచ్చు, పోలీస్ కమిషనర్ కావచ్చు, ఎలక్షన్ కమిషనర్ కావచ్చు, వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికి కొద్దిసేపు అధికారులందరూ కూడా కలిసి ఎలక్షన్ కమిషన్ కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఇది మనం చూడొచ్చు. ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదు చేస్తున్నారు, కానీ ఫిర్యాదులు మాత్రమే చేస్తున్నారు. కానీ ఫిర్యాదులు స్వీకరించినటువంటి అధికారులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదంతా కూడా తూతూ మంత్రంగానే ఉంది. కావాలనే ఉద్దేశంతో పోలీసులు, అధికార వర్గం మొత్తం కూడా అధికార పార్టీకి ఒత్తాసు పలుకుతున్నారనేటువంటి అభిప్రాయాన్ని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఫిర్యాదు చేశారు, వారందరూ కూడా మీడియాతో కూడా మాట్లాడుతున్నారు. ఒకటే చెప్తున్నారు, బాబా ఫసీద్దీన్ పై మొదటి నుంచి కూడా తీవ్ర స్థాయిలో అటు లోకల్ గా ఉన్నటువంటి శ్రేణులు, అదేవిధంగా ఓటర్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అతను పూర్తిగా ప్రలోభాలకు గురి చేయడమే కాకుండా అతను భయభ్రాంతులకు కూడా గురి చేస్తున్నారంటూ కూడా పెద్ద సంఖ్యలో వారందరూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. కొద్దిసేపమే ఒక పోలింగ్ బూత్ వద్ద ఘర్షణ కూడా తలెత్తింది, చాలా మంది వాగ్వాదం కూడా జరిగింది. ఇదంతా కూడా చూడనట్టు పోలీసులు వదిలేస్తున్నారు. ఫిర్యాదు చేసినప్పుడు కూడా పట్టించుకోవడం లేదనేటి వాదన అటు బీఆర్ఎస్ నేతలు చెప్తారు. ప్రస్తుతం అయితే బాబా ఫసీద్దీన్ పై ఇప్పటికే కంప్లైంట్ చేశారు డీజీపీకి, కమిషనర్ కి, మరోవైపు ఎలక్షన్ కమిషన్ అధికారికి కూడా కంప్లైంట్ చేశారు. కాబట్టి మరి చూడాలి బాబా ఫసీద్దీన్ పై ఇకనైనా ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారా లేదా అనేది. ప్రస్తుతం అయితే ఎలక్షన్ అయితే కంటిన్యూ కొనసాగుతుంది. ఇప్పటివరకు అయితే 1 గంట వరకు 31.94% మాత్రమే పోలింగ్ అయితే కంప్లీట్ కావాల్సింది. ఈ సాయంత్రం వరకు కూడా ఈ పోలింగ్ పర్సంటేజ్ ఇంకా మెరుగయ్యే అవకాశం కూడా కనబడుతుంది. రైట్, థాంక్యూ సునీల్. జూబ్లీహిల్స్ లో దొంగ నోట్ల కలకలం రేగింది.
67 పోలింగ్ లో ఇతరులు మహిళ ఓటు వేశారు. మీ ఓటు వేశారని అధికారులు చెప్పారు. తాను ఓటు వేయకుండా ఎవరు వేశారని మహిళ ప్రశ్నించింది. మహిళ కంటే ముందే మరొకరు ఓటు వేసి వెళ్లారని అధికారులు చెప్పారు. जाओ बताओ, जाओ जी जाके बताओ। जो आप टेंडर आउट बोलो, टेंडर आउट दाल क्यों दूसरा डाले వేరే వాళ్ళు వేశారు ఓటు. ఆమె రాకముందే వేరే వాళ్ళు ఓటేసిపోయిండ్రు. ఆమెనేమో ఓటేయడానికి వచ్చింది. అసలు పర్సన్ ఓటేయడానికి వచ్చింది, ఎవరో రాంగ్ పర్సన్ ఓటేసి వెళ్ళిపోయింది. జిరాక్స్ కూడా అలా చేద్దాం చెప్పాను. జూబ్లీ హిల్స్ లో దొంగ ఓట్ల కలకలం రేపింది. 67 పోలింగ్ లో ఇతరులు మహిళ ఓటు వేశారు. మీ ఓటు వేశారని అధికారులు చెప్పారు. తాను ఓటు వేయకుండా ఎవరు వేశారని మహిళ ప్రశ్నించింది. మహిళ కంటే ముందే మరొకరు ఓటు వేసి వెళ్లారని అధికారులు చెప్పారు. जाके मैडम जाओ बताओ, जाओ जी जाके बताओ। जो आप टेंडर आउट बोलो, टेंडर आउट दाल क्यों दूसरा डाले వేరే వాళ్ళు వేశారు ఓటు. ఆమె రాకముందే వేరే వాళ్ళు ఓటేసిపోయిండ్రు. ఆమెనేమో ఓటేయడానికి వచ్చింది. అసలు పర్సన్ ఓటేయడానికి వచ్చింది, ఎవరో రాంగ్ పర్సన్ ఓటేసి వెళ్ళిపోయింది. రైట్, ఈ ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుంది, అధికారులు ఏమంటున్నారు? ఎస్ దీపిక, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి షేక్పేట డివిజన్లో ఏదైతే దొంగ ఓటు వేసిన ఘటన ఏదైతే ఉందో అది కలకలం రేపుతా ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం షేక్పేట డివిజన్లో ఒక పోలింగ్ బూత్లో 67వ నెంబర్ పోలింగ్ బూత్లో ఒక మహిళ ఓటు వేయడానికి రావడం జరిగింది. అక్కడ తాను ఓటు వేయడానికి లోపలికి వెళ్ళిన సమయంలో అక్కడ ఇదివరకే తన ఓటును వేశారని చెప్పి కూడా అక్కడ అధికారులు తెలియడంతో ఒక్కసారిగా ఆ మహిళ అవాక్కైంది. తను రాకుండా ఎవరు తన ఓటును వేశారని చెప్పి కూడా అధికారులను నిలదీయడం జరిగింది. పక్కనే ఉన్నటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థి పావని గౌడ్ కూడా తనకు మద్దతుగా నిలవడంతో సో అక్కడ ఉన్నటువంటి అధికారులపై కొద్దిసేపు వాగ్వాదానికి దిగడం జరిగింది. సో ఏ విధంగా ఇక్కడ దొంగ ఓట్లు వేస్తా ఉన్నారని చెప్పి కూడా అక్కడ అధికారులపై అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడే ఈ విధంగా ఉంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇతర పోలింగ్ బూత్లలో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ ఒక పార్టీకి ఇక్కడ అధికారులు కొమ్ము కాస్తున్నారని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో అక్కడ వాళ్ళైతే విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే అక్కడ ఆ మహిళను టెండర్ ఓటు వినియోగించుకోమని చెప్పేసి కూడా చెప్పినా కూడా తాను ఉపయోగించుకోలేదని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. మొత్తానికైతే అక్కడ ఏదైతే ఈ దొంగ ఓటు ఏదైతే వేశారని చెప్పేసి ఏదైతే ప్రస్తుతం అక్కడ ఉన్నతాధికారులను దీనికి సంబంధించి ఉన్నతాధికారులను అడగగా దీనికి సంబంధించి ఎట్లాంటి ఫిర్యాదు తమకు అందలేదని చెప్పి కూడా అక్కడ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఏదైనా ఫిర్యాదు అందితే దానిపై చర్య తీసుకుంటామని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. ఇక నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా దొంగ ఓట్లు పడడం లేదు అని చెప్పేసి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా ఇట్లాంటి ఘటనలు జరగడం లేదు. అదేవిధంగా ఇక్కడ ఓటింగ్ సరళి ప్రస్తుతం అయితే మందకోడిగా కొనసాగుతూ ఉంది. కానీ ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగడం లేదు అని చెప్పేసి ఒకవైపు అధికారులు చెప్తా ఉన్నప్పటికీ కూడా పోలింగ్ మందకోడిగా కొనసాగుతూ ఉంది. 1 గంట వరకు మనం చూసుకున్నట్టయితే దాదాపు 31.9% అంటే 32% పోలింగ్ అయితే ఇప్పటి వరకు నమోదైంది 1 గంట వరకు. సో తదుపరి ఏ విధంగా పోలింగ్ సరళి ఉండబోతా ఉంది, సాయంత్రం వరకు ఏ విధంగా ఉండబోతా ఉంది అనేది తెలియాల్సి ఉంటుంది. గతంలో మనం చూసుకున్నట్టయితే 2023లో కేవలం 48% మాత్రమే జూబ్లీ హిల్స్లో పోలింగ్ నమోదైంది. మరి ఈసారి సో 48% మించి దాటిపోతుందా, లేదంటే 48% కంటే తక్కువగా నమోదవుతుందా అనేది చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే పలు పార్టీలు ఈ యొక్క ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ అయితే నువ్వా నేనా అన్నట్టుగా కూడా ఈ యొక్క ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఒకవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నియోజకవర్గంలో నాన్ లోకల్స్ ఉన్నారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వాటికి సంబంధించి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్కి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటికే 3 నాయకులపై ఇప్పటికే కేసులు నమోదు కూడా చేయడం జరిగింది. ఎక్కడా కూడా నాన్ లోకల్స్ ఉండకూడదని చెప్పేసి కూడా ఇప్పటికే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నా కూడా ఇటు అధికార పార్టీకి చెందిన
సంబంధించినటువంటి నేతలు ఈ యొక్క ఏవైతే ఇవన్నీ కూడా వాళ్ళు తుంగలతోకి ఈ యొక్క నియోజకవర్గంలో పర్యటిస్తూ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక నియోజకవర్గంలో చూసినట్టయితే మనం ఇప్పటికే ఏదైతే దొంగ ఓట్లు అయితే ప్రస్తుతం అయితే తమ దృష్టికి రాలేదని అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఒకవేళ తమకు సమాచారం ఉంటే ఖచ్చితంగా చర్య తీసుకుంటామని చెప్తా ఉన్నారు. దీపిక. రైట్, థ్యాంక్ యూ రాజు. రైట్, ఇక మాగంటి సునీత మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నా, నేను ఎవ్వరూ కూడా భయపడుకోకుండా బయటకు వచ్చి ఇంకా 4 గంటల టైం ఉంది, దయచేసి ఓటు వినియోగించుకొని ఓటు వేసి మీరు రౌడీజాన్ని అరికట్టి రేపు ఇలాంటివి లేకుండా ఉండాలంటే ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి ఓటు వేయాలి. ఇంతకుముందు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి ఎలక్షన్స్ చాలా చేసింది, కానీ ఎప్పుడు చేయలేదు. నేను చూసినంత ఎప్పుడు జరగలేదు, ఫస్ట్ టైం నేను చూడటం. ఇట్లా ఉంటుందా అని ఇప్పుడే చూసా. నేను ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా చూడలేదు. నేను నా భర్త ఇన్ని ఎలక్షన్స్ లో ఉన్నప్పుడు కూడా ఇలాంటిది ఎక్కడా వినపడలే. నేను స్టేట్ లో ఉన్న ఆకు రౌడీలు మొత్తం తీసుకొచ్చి పెట్టుకున్నారు. అంత దౌర్భాగ్యమా? అంత భయం ఎందుకు? అంత భయపెట్టాల్సిన అవసరం ఏముంది? దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఓటు హక్కు వినియోగించుకోండి బయటకు వచ్చి. ఇట్లాగే ఉంటే మళ్ళీ రేపు ఈ గోండా రాజ్యమే ఉంటది. మీరు కనుక పార్టీని గెలిపించుకుంటే రేపు మీకు అండగా ఉంటది. ఇప్పుడు ఏం జరిగినా నేను చూసుకుంటాను, ప్రజలందరినీ మీకు అండగా ఉంటా, మీ వెనకమాల నిలబడతా, పార్టీ అండగా ఉంటది. ఏదైనా సరే 13వ తారీఖు వరకు ఎంత ఇబ్బంది అయినా పెట్టండి, ఎంతైనా భయపెట్టండి, కానీ 14వ తారీఖు తర్వాత మాత్రం మాదే. అప్పుడు చెప్తాం ఒక్కొక్కళ్ళ పని ఎవడేంటనేది. అప్పుడు చూసుకుంటాను నేను, ఎవరేం చేశారో ఇవాళ గుర్తుపెట్టుకుంటాను. పనికి మాలిన ఆకురౌడి కూడా నోరెత్తి మాట్లాడుతున్నాడు ఇవాళ. పోలీసులు కూడా మహిళలను చూడకోకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. ఇందాక ఎవరు అతని పేరు? సురేష్ యాదవ్ ఎంత వల్గర్ గా మాట్లాడుతున్నాడు అంటే లేడీస్ అనుకో లేకుండా పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఎన్నికల కమిషనర్ కి నేను ఒక్కటే విజ్ఞప్తి చేసుకుంటున్నాను, ఒక మహిళగా మిమ్మల్ని అడుగుతున్నా, నేను ఎంత చేస్తుంటే కూడా మీరు చూస్తూ కూడా ఊరుకున్నారు. ఒక మహిళని ఇట్లా చేస్తుంటే మీకు ఇప్పటికే తెలుసుంటాయి అన్ని. నేను దయచేసి మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక కోరిక కోరుతున్నాను, మీరు బయటకు వచ్చి జరిగేదేదో చూసి ఏది కరెక్ట్ గా ఉందో వాళ్ళకి చెప్పి అట్లా చేయించండి. ఈ బట్టి విక్రమార్క మొత్తం జూబ్లీ హిల్స్ అంతా రౌండ్లు వేస్తున్నాడు. అవసరం ఏంటి? ఎమ్మెల్యే ఎవరు పేరిందా కూర్చొని ఉన్నాడు టేబుల్ దగ్గర? ఐలయ్య. అతనికేం పని టేబుల్ దగ్గర? చిటీలు ఇవ్వడం అవన్నీ అతనికి ఏం అవసరం? అసలుకి వీళ్ళందరూ రావాల్సిన అవసరం ఏంటి? విప్పులు కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ వీళ్ళందరూ రాత్రి నుంచే తిరుగుతున్నారు. అవసరం ఏంటి జూబ్లీ హిల్స్ లో వీళ్ళకి? లోకల్ నాన్ లోకల్ మాట్లాడుతున్నారు. మరి రజియా ఇంటికి వెళ్ళి బోరుబండ్లో సైట్ 3లో ఆ అమ్మాయి కూర్చుందని గట్టిగా మాట్లాడుతుందని ఇంటికి వెళ్ళి గొడవ చేశారు రౌడీలాగా పోలీసులు. ఆ అమ్మాయి మీద కూడా గొడవ చేశారు కూర్చోవద్దని. టేబుల్స్ ఇవ్వట్లా, కుర్చీలు ఇవ్వట్లేదు. ఆ టేబుల్స్ తీసుకొచ్చి పోలీసులు సందు చివర 3 అడ్డం పెట్టుకున్నారు. అవి ఎవరికి అవసరం? వాళ్ళ దగ్గర లాక్కొచ్చి మీరు ఎందుకు వేసుకోవాలి? ఆ కుర్చీలన్నీ విసిరేసి వాళ్ళు ఎట్లా కూర్చుంటారు? నైట్ అవుతుందో ఎంత టైం అవుతుందో తెలియదు. మహిళలు ఉన్నారు, ప్రెగ్నెన్సీ ఉన్నారు. అక్కడ అంతమంది జనాన్ని భయపెట్టి టేబుల్స్ తెచ్చి బయటకు వేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఇంత దౌర్జన్యమా? పోలీసులకు కూడా ఉండాలి కదా, మనం ఏం చేస్తున్నాము, ఇది తప్ప ఒప్ప అని తెలియదా? చిన్నపిల్లలేం కాదు కదా. అదేమంటే క్వశ్చన్ చేస్తున్నారు తిరిగి. ఆ క్వశ్చన్ చేసే ముందు మనం ఏం చేస్తున్నామో తెలియాలి కదా. మాట్లాడితే సీఏ అంటారు, ఏదేదో మాట్లాడుతున్నారు. నాన్నే భయపెడుతున్నారు వెళ్తుంటే. అంత 30 మంది 50 మంది 100 మంది పెరుగుతూనే వస్తున్నారు కానీ తగ్గట్లేదు. 2 నిమిషాల్లో వస్తున్నారు. మరి ఎవరు చెప్తున్నారో నాకు తెలియదు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు నాతో పాటు. గుంపుగా వచ్చేస్తున్నారు పోలీసులు కానీ రౌడీలు కానీ ఆ చుట్టూ ఉన్న జనం కానీ. ఏదో ఇప్పుడే వచ్చేటప్పుడు చూసా 150 మంది కూర్చున్న టేబుల్స్ నేను గొడవ చేసి వచ్చానని ఒక 6 నుంచి మిగతాయి తీసేశారు. ఇప్పుడు వస్తా చూసాను ఇంకా కార్లు. ప్రతి చోట ఇలాగే ఉంది. మేము ఇక్కడి నుంచి అవతలకి వెళ్తే ఇక్కడ మొదలు పెడుతున్నారు, మళ్ళీ అటు నుంచి ఇటు వస్తే అటు మొదలు పెడుతున్నారు. ఎన్ని చోట్ల ఆపుతాం? ఎంతమందిని ఆపుతాం? బిర్యానీలో డబ్బులు పెట్టిన దౌర్భాగ్యం కాంగ్రెస్ పార్టీది. అంత అవసరమే వచ్చింది నీకు? అంత రౌడీజం చేయాల్సిన అవసరమే ఉంది? మొత్తం సిటీలో ఉన్న స్టేట్ మొత్తం రౌడీలందరినీ పెట్టుకున్నావు తీసుకొచ్చి.
ఎంతమందిని బెదిరిస్తావు? పక్కనే పెట్టుకున్నాడు, కవర్లో పెట్టి ఒక్కొక్కళ్ళకు పంచుతున్నాడు. చూసాము, పోలీసులు కూడా చూస్తున్నారు పక్కన, ఏమంటలేదు వాళ్ళని. మా దగ్గర సెల్లులు ఉంటే తీసి బయట పెడుతున్నారు లాక్కుని. ఒక క్యాండిడేట్ ఫోన్ కూడా దగ్గర ఉండనివరా? క్యాండిడేట్తో ఒక మనిషిని కూడా రానివరా? ఎట్లా రాకుండా? లోపల ఎవరు కూర్చున్నారు ఏంటో మనకి తెలియాలి కదా. అట్లా కూడా అలౌ చేయట్లేదు. వాళ్ళని మాత్రం 10 మందిని అలౌ చేస్తున్నారు. అడిగితే నవ్వుతున్నారు. రిగ్గింగ్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చే ఆ మహిళను కూడా కరెంటు బిల్లు తీసుకురమ్మని వెనక్కి పంపించారు. ఎంత అన్యాయం! భయపెట్టి కరెంటు బిల్లు అవసరమా మనకు ఓటేయడానికి? మా అమ్మాయికి తెలియదు, అమాయకురాలు నిజమే అనుకుని వెళ్తుంది కరెంటు బిల్లు తేవటానికి. ఎంత అన్యాయం కదా. ముసలి వాళ్ళని వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టి 19,000 ఓట్లు ఉన్నాయి యూసఫ్గూడలో సవేరా ఫంక్షన్లో. వికలాంగులకి ఎన్ని పెట్టాలి? వీల్ చైర్స్ మనం 19,000 మంది అంటే ఎన్ని పెడతాము? 10 బూతులు ఉన్నాయి వికలాంగులకి, 2 ఉన్నాయి అక్కడ. ఆ రెండిట్లో ఎంతమంది అని లోపలికి వస్తారు? ఎంతమందిని అని తీసుకొస్తారు? ఓటింగ్ ఎప్పుడే ఎంచుకుంటాము? ఇది ఎంత అన్యాయం చెప్పండి. ఇటు నుంచి ఇటు వస్తే ఇటు వెళ్తున్నారు, అటు నుంచి ఇటు వస్తే అటు వెళ్తున్నారు. ఎంతమందిని ఆపుతాము? ఎంతమంది రౌడీలు, ఎంతమంది గూండాలు అక్కడ? ఫస్ట్ టైం చూస్తున్నాం సిటీలో ఇట్లా. రేపు నుంచి జనాలనేం బతకనిస్తారు వీళ్ళు ఇంత అన్యాయంగా? అధిష్టానం అంతా ఆడవైపే ఉంది, సపోర్ట్ ఉంది, ఎవ్వరూ లేరు. బీఆర్ఎస్ పార్టీ అంటే గొడవే చేస్తున్నారు కానీ ఒక్కళ్ళని కూడా అలౌ చేయట్లేదు. టేబుల్స్ ఇట్లా, కుర్చీలు ఇట్లా. ఎవరికి చెప్పాలి? వాళ్లే ఇలా ఉంటే అధికార పార్టీ ఎవరికి చెప్తాం మనం? ఎవరు కంప్లైంట్ తీసుకోవట్లేదు ఇచ్చినా కూడా. ప్రజలందరికీ ఒకటే మనమే మళ్ళీ చెప్తున్నా నేను, అందరూ బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకొని సహకరించండి. ఒక మహిళకి నాకు సపోర్ట్ చేయండి. రౌడీ రాజ్యం అంటే ఇక ముందు కూడా మీరు అన్నీ తెలుసు, నిన్నటి వరకు అన్నీ చెప్పాము. మీరే ఆలోచించుకొని బయటకు వచ్చి ఓటు వేయండి. జరిగేదంతా చూస్తున్నారు మీరు. అందరికీ మళ్ళా ఒకసారి చెప్తున్నాను, 6 గంటల వరకు 4 గంటలు సమయం ఉంది. అందరూ బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోండి. దయచేసి కేసీఆర్ గారిని గెలిపించుకోండి. నాకు ఇట్లా చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు, ఇప్పుడు వెళ్తే గోపన్న ఉంటే ఇట్లా జరిగేదే కాదు, గోపన్న లేడు కాబట్టి ఎంత హింసిస్తున్నారు మమ్మల్ని. నిజమే, నేను కూడా ఇవాళే ఫస్ట్ టైం గట్టిగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే నాకు ఆవేశం వస్తుంది, ఎంత రౌడీయిజం చేస్తారా అని. ఒక మహిళగా కూడా నేను తట్టుకోలేకపోతున్నాను. తోటి మహిళలను కూడా ఇబ్బంది పెడుతున్నారు వస్తా అంటే. ఓటు వేయకపోతే రేపు మీ సంగతి ఉంటుందని నన్ను బెదిరించాడా? ఆ నల్లగా ఉన్నాడు, ఏం పేరు, నవీన్ యాదవ్ మనిషి, ఆ 150 మందిలో ఉన్నాడు. రేపు చెప్తాను ఈ సంగతి అంటున్నాడు. నన్నే బెదిరిస్తున్నాడు, రేపు చూస్తాను ఈ సంగతి ఏందో అని. ఇంత అరాచకమా? ఏడిస్తే ఏడిసానంటారు, నవ్వితే నవ్వానంటారు. ఏంది పిచ్చి గొడవలన్నీ? బాధ రాదా మనిషి అన్నాక? అడిగితే అడిగామంటున్నారు. మీరందరూ కూడా చూస్తున్నారు కదా, మార్నింగ్ నుంచి అందరూ వచ్చారు కదా, తీసుకున్నారు, జరిగిందంతా చూస్తున్నారు. తప్పకుండా ఈ బెదిరింపుల వల్లే జనాలు బయటికి రావట్లేదు. రేపు ఇంటికి వచ్చి ఏం గొడవ చేస్తాడో, మమ్మల్ని బెదిరించి వెళ్ళాడు, ఇప్పుడే రావాలంటే భయంగా ఉంది బయటకు అని చెప్తున్నారు ఒక్కొక్కరు. నేను అక్కడికి కనపడిన మహిళలందరికీ చెప్తున్నాను, భయపడొద్దని. ఎంతమందినని మనం చెప్తాం కదా, ఇంత రౌడీజాన్ని చూసి ఫస్ట్ టైం వాళ్ళు కూడా భయపడుతున్నారు. పిల్లలు ఉంటారు ఇళ్లలో, రేపు మేము ఇట్లా వచ్చామనుకో వాడు మమ్మల్ని ఏం చేస్తాడో, బయటకు వచ్చి మేము ఓటు కోసం వచ్చినా వద్దన్నా కూడా డబ్బులు పెట్టి వెళ్తున్నాడు ఇంట్లో. ఇప్పుడే పంచారు, 2 సందుల్లో పంచారు, పోలీసులు నుంచోనే ఉన్నారు, ఏం అంటలేదు. మేము వెళ్తే మమ్మల్ని వెళ్ళిపోమని గొడవ చేస్తున్నారు. ఓటర్లు చాలా తెలివైన వాళ్ళు ఎటు వేయాలో వాళ్ళకి తెలుసు. కానీ భయపెట్టి బెదిరిస్తున్నారు కాబట్టి వాళ్ళు భయంతో బయటికి రావట్లేదు. ఇక్కడ డబ్బుల సమస్య కాదు, బెదిరింపు, గోండాయిజం, రౌడీ రాజ్యం, ఇది దానికి భయపడుతున్నారు జనాలు. ఒక మహిళగా నన్ను బెదిరిస్తున్నారు. ప్రతి ఓటరు దయచేసి బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోండి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీకు అండగా నేను ఉంటాను. ఏ ఆపద వచ్చినా నాకు ఫోన్ చేయండి, మీ దగ్గరకు వచ్చి నేను నిలబడతాను.
నేను మీకు అండగా ఉంటాను, పార్టీ అండగా ఉంటుంది, ఎవ్వరు భయపడద్దు. అవి చాలా ఉన్నాయి, చాలా చోట్ల, ఒకటని కాదు, ప్రతి డివిజన్లో వెళ్ళిన చోట ప్రతి బూత్లో ఉంది. ఒక బూత్ అని ఏం కాదు, ప్రతి బూత్లో. జూబ్లీహిల్స్ లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నోటుకు ఓటు ఇచ్చి ప్రలోభాలకు గురిచేస్తోందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నేతలు గల్లీలో తిరుగుతూ ఓటర్లకు ఎరవేస్తూ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నాన్ లోకల్ కాంగ్రెస్ లీడర్లను అడ్డుకుని తిప్పికొట్టారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ను స్థానికులు నిలదీశారు. ఎమ్మెల్యేలు రామచంద్ర నాయక్, బీర్లా ఐలయ్య, కాంగ్రెస్ నేత గుత్తా అమిత్ రెడ్డి జూబ్లీహిల్స్ లో తిరగడంపై బీఆర్ఎస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. పొంగులేటి అనుచరులు నోట్లు పంచుతూ వీడియోలకు చిక్కారు. జూబ్లీహిల్స్ లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఓటుకు నోటు ఇచ్చి ప్రలోభాలకు గురి చేసిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నేతలు గల్లీలో తిరుగుతూ ఓటర్లకు ఎరవేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నాన్ లోకల్ కాంగ్రెస్ లీడర్లను అడ్డుకుని తిప్పికొట్టారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ను స్థానికులు నిలదీశారు. ఎమ్మెల్యేలు రామచంద్ర నాయక్, బీర్లా ఐలయ్య, కాంగ్రెస్ నేత గుత్తా అమిత్ రెడ్డి జూబ్లీహిల్స్ లో తిరగడంపై బీఆర్ఎస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. పొంగులేటి అనుచరులు నోట్లు పంచుతూ వీడియోలకు చిక్కారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్పేట డివిజన్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ యువ మోర్చా షేక్పేట డివిజన్ అధ్యక్షుడు స్వస్తిక్ పై కాంగ్రెస్ నాయకుడు సాయిద్ నాథ్ తో పాటు మరో నలుగురు కలిసి దాడి చేశారు. పోలింగ్ రోజు బీజేపీ నాయకులు బయట తిరగొద్దని కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారని స్వస్తిక్ ఆరోపించారు. ఈ ఘటనలో స్వస్తిక్ తీవ్రంగా గాయపడ్డారు. తనపై దాడి చేసిన కాంగ్రెస్ నేతలపై ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు స్వస్తిక్ తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఏమైంది? मैं बाहर बैठने बोले ना, हाँ अलाउड नहीं है ना रिकॉर्ड करना. నీకు ఇప్పుడు ఇబ్బంది ఏముంది? అది చైన్ కూడా పోయింది, అది కొట్టలేదు. చూడే కలిదేరు. ఏం పేరు నీ పేరు? ఏమైంది? मैं बाहर बैठने बोले ना, हाँ अलाउड नहीं है ना रिकॉर्ड నీకు करना. ఇప్పుడు ఇబ్బంది ఏముంది? అది చైన్ కూడా పోయింది, అది కొట్టలేదు. చూడే కలిదేరు. ఏం పేరు నీ పేరు? ఏమైంది? मैं बाहर बैठने बोले ना, हाँ अलाउड नहीं है ना रिकॉर्ड నీకు करना. ఇప్పుడు ఇబ్బంది ఏముంది? బోరబండలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ కార్యకర్తలను పోలింగ్ వద్దకు రాకుండా కాంగ్రెస్ నేత బాబా ఫసియుద్దీన్ అడ్డుకున్నారు. శ్రీనగర్ కాలనీలోని 276 బూత్ లో కాంగ్రెస్ కండువాలతో ప్రచారం చేయడంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
రహమత్ నగర్ లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ హల్చల్ చేశారు. నాన్ లోకల్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ప్రచారంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. రహమత్ నగర్ డివిజన్ లో అనుచరులతో శంకర్ నాయక్ హల్చల్ చేయడంపై ఆర్వోకు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఎప్పుడైతే అక్కడ నాన్ లోకల్స్ ఉండద్దు కదా బేసిక్గా. అంటే ఎట్లా నాకు మరి రూల్స్ మాకైతే తెలుసు, మీకు ఉంటే చెప్పండి కొత్త. నేను మీడియా కాబట్టి రికార్డ్ చేస్తున్నా, నాన్ లోకల్ కాబట్టి. గవర్నమెంట్లో ఉండొద్దు కదా. ఏం చేయలేదంటే మీరు ఓటర్లతో మాట్లాడుతున్నారు కదా, ఇప్పటిదాకా ఇద్దరు ఓటర్తో మాట్లాడినావు కదా. ఉండొచ్చు అంటే చెప్పండి, మరి రూల్స్ ఏమైనా కొత్త రూల్స్ ఉంటే చెప్పండి, నేను చెప్పి వాడదాం. మాకు తెలియదు కదా, మాకు కూడా మీరు ఎమ్మెల్సీ కదా, మాకు కొంచెం తెలిసి మేము వాడుకుంటాం. చెప్తాం. ఎవరన్నారు ఓటు వేయడానికి? ఎవరు రారండి, ఓటు ఉన్నోళ్ళే వస్తారు ఇక్కడికి. నేనేది పోతా, మీకు చూపించండి, మరి పాస్ ఉంటే చూపించండి. నా పాస్ ఉంది, నేను బాగా చెప్తా, చూపిస్తే మీరు చూపించండి, చెప్పండి. రికార్డ్ ఎందుకు చేస్తా అండి, చెప్పండి. మీరు రికార్డ్ ఎందుకు చేస్తారు? ఎందుకు మీ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు నాకు అర్థం కాదు. మీరు పోలీసు వాళ్ళు చెప్పాలి కదా, మీరు ఏం ల్యాండ్ ఆర్డర్ ఏం మెయింటైన్ చేస్తున్నారు? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఇట్లుంటే ఇట్లా నాన్ లోకల్ ఎట్లుంటారు చెప్పండి. వాళ్ళు ఒక ఎమ్మెల్సీ ఎట్లుంటారు చెప్పండి మరి. అక్కడ నాన్ లోకల్స్ ఉండదు కదా బేసిక్గా. నాన్ లోకల్ నేతలపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పోలింగ్ బూత్కు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జూబ్లీహిల్స్ లో ఉన్న నాన్ లోకల్స్ పై కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. ఓటర్లను ప్రభావితం చేసే విధంగా తిరుగుతున్నారని ఎమ్మెల్యేలు బీర్లా ఇలయ్య, రామచంద్ర నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పై చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. ఇప్పటి వరకు నాన్ లోకల్స్ పై 3 కేసులు నమోదయ్యాయి. ఓకే అన్న, మామేం తీసేదంటుండు. అంతే అటవా? ఓకే అన్న, మామేం తీసేదంటుండు. అంతే అటవా? ఓకే అన్న, మామేం తీసేదంటుండు. అంతే అటవా? ఓకే అన్న, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పెద్దగా కనిపించడం లేదు. ఒక్కొక్కరుగా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఓటర్లు రాకపోవడానికి కారణాలేంటి? ఎంత పోలింగ్ శాతం నమోదయ్యే ఛాన్స్ ఉందనే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ మందకొండిగా సాగుతూ ఉంది. ఉదయం 7 గంటల నుంచి దాదాపు ఇప్పటి వరకు కూడా కేవలం 21% మాత్రమే పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి అయితే ఉంది. నియోజకవర్గంలో 4,01,365 మంది ఓటర్లు ఉండగా అందులో మహిళా ఓటర్లు 1,92,500 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు 2,08,000 మంది ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించి దాదాపు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీలో అడుగు పెట్టాలనేటటువంటి భావనలో పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థులు 54 మంది ఉండగా నోటాతో పాటు 59 మంది అభ్యర్థులు ఈవీఎం యూనిట్లు సంబంధించి భారీ ఎత్తున ఈ యొక్క అభ్యర్థుల పోటీ ఉండడంతో ఒక్కో పోలింగ్ స్టేషన్లో 4 ఈవీఎంల యూనిట్లు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పటికి కూడా మందకొండిగానే ఈ యొక్క పోలింగ్ సరళి కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం శ్రీనగర్ కాలనీలోని కృష్ణదేవరాయలు నగర్లో ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ
ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క పోలింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఓటర్లతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఓటు హక్కు వినియోగించుకున్నారా? మీ పేరేంటి, ఏం చేస్తుంటారు? హరి అండి, నేను డాక్టర్ని. అంటే ఫస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే అందరూ ఓటు హక్కు ఉన్నవాళ్ళు అందరూ ప్రతి ఇంట్లో వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటే చాలా మంచిది. అంటే పబ్లికే గవర్నమెంట్ ఫామ్ చేసేది. సో వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకొని అందరు బయటికి రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది. సో ప్రతి ఒక్కళ్ళు అంటే అబవ్ 18 ఇయర్స్ అందరూ కూడా, చిన్నలు పెద్దలు ఏజ్డ్ పీపుల్ కూడా అందరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటే చాలా మంచి, చాలా సంతోషం. ఇట్లానే అంటే వాళ్ళకి ఏదైతే అభివృద్ధి చెందుతుందో, ఏదైతే డెవలప్మెంట్ కనపడిద్దో, సో ఆ పర్టికులర్ వాళ్ళకి ఇష్టమైన వ్యక్తికి వాళ్ళు ఓటేస్తే చాలా సంతోషం. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్లాంటి సిచ్యువేషన్లో ఓటు హక్కు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోవాలి దాన్ని, చిన్నలు పెద్దలు అందరూ అనమాట. అంటే అబౌవ్ 18 ఇయర్స్ ఓటు హక్కు ఉన్న వాళ్ళందరూ. అట్లాగే ఏంటంటే డెవలప్మెంట్ అనేది చూడాలి. అంటే ఎవరు డెవలప్మెంట్ చేస్తున్నారు, ఎంతవరకు చేస్తున్నారు, ఎవరు ఎంత కష్టపడుతున్నారు, అది చాలా ఇంపార్టెంట్ అండి. అది ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఫ్యూచర్ కూడా ఎవరిదైతే బాగుంటుంది, ఎవరు మనకి నాయకులు మనకి మంచిగా చేయగలుగుతారు. సో ఏ విధంగా మనకి రేపొద్దున ఫ్యూచర్ అంటే రోడ్ల విషయంలో కానీ, శానిటేషన్ విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, ఆరోగ్య హెల్త్ గురించి కానీ వీటన్నిటిని ఎవరైతే ఇంప్రూవ్ చేస్తారో, అంటే ఇప్పుడు ప్రజెంట్ హైడ్రా అనేది వచ్చింది. అంటే ఎక్కడెక్కడ ల్యాండ్ గ్రాబింగ్ అవన్నీ జరుగుతున్నాయో వాళ్ళన్నీ కరెక్షన్స్ చేస్తున్నారు. సో ఈ విధంగా ఏదైతే కరెక్షన్స్ జరుగుతున్నాయో వాళ్ళకి మనం సపోర్టివ్గా ఉంటే ఫ్యూచర్ కూడా పిల్లలకి కూడా బాగుంటుంది. సో ఇది ఆలోచించుకొని ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఓటేయాలని విన్నవించుకుంటున్నారు. ప్రధానంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గతంతో పోలిస్తే ఏమైనా పోలింగ్ శాతం పెరిగేటటువంటి ఛాన్స్ కనిపిస్తూ ఉందా? ఎట్లా ఉంది? ఈ యొక్క ఓటర్లు ఆసక్తి చూపిస్తున్నారా లేదా? ఎట్లా? గతం ఇంతో ముందర దానికంటే డెఫినెట్లీ ఓటు హక్కు వినియోగించుకునే శాతం అయితే పెరిగిందండి. బట్ ఇంకా అంత అనుకున్నంత దానికి రావట్లేదు. అంటే ప్రీవియస్లీ ఏంటంటే చాలా తక్కువ, పర్టికులర్ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ నుంచి బయటకు వచ్చి ఓట్లు వేసే చాలా తక్కువ. ఇప్పుడు ఏంటంటే కొంచెం పెరుగుతుంది. అది ఇంకా బాగా పెరగాలని మేము విన్నవించుకుంటున్నాం. అంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చి జస్ట్ 5 నిమిషాలు వచ్చి ఓటేసుకొని వెళ్తే ఏంటంటే అది రేపొద్దున ఏంటంటే మనకే బాగా ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకే మంచి నేమ్ వస్తుంది. సో ప్రతి ఒక్కళ్ళు వచ్చి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవాలని విన్నవించుకుంటున్నాం. ఓటు హక్కు వినియోగించుకోకపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? లేజినెస్సా, లేకపోతే ఎవరు వచ్చినా చేసేది ఏముండదు, అదే రకమైనటువంటి వ్యవహార శైలి ఉంటుందని రాలేకపోతా ఉన్నారా, లేదంటే దీన్ని ఒక హాలిడేగా చూస్తూ ఉన్నారా ఓటర్లు? అంటే ఇది ఎప్పటి నుంచో చాలా చోట్ల చాలా ఏరియాస్లో ఇట్లా ఓటు హక్కు వినియోగించుకోకుండా అంటే క్యాజువల్గా తీసుకుంటున్నారండి చాలామంది పబ్లిక్. అంటే మనం ఒక్క ఓటు వేస్తే ఏమి డిఫరెన్స్ వచ్చింది అనే ఆలోచన అది ఎక్కువ శాతం ఉందన్నమాట. అది ఈ ఏరియానే కాదు, చాలా ఏరియాస్లో పర్లేదులే అన్నట్టు. ఏంటంటే కొంతమంది ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నా కూడా వాళ్ళు నడవలేని పరిస్థితుల్లో కూడా వాళ్ళకి పర్టికులర్ అసిస్టెన్స్ అనేది తీసుకొని వచ్చి వాళ్ళు ఓటు హక్కు ఎవరో ఒకళ్ళు అసిస్ట్ చేస్తారు. వాళ్ళు కనుక విన్నవించుకుంటే, అది ఏ పార్టీ అయినా కానివ్వండి, వాళ్ళు కనుక రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఓటు హక్కు వినియోగించి మళ్ళీ వీల్ చైర్లో కూడా తీసుకెళ్లే అవకాశం కూడా కల్పిస్తున్నారు అనమాట. సో అంటే గవర్నమెంట్ ఈజ్ టేకింగ్ ఆల్ ప్రాపర్ యాక్షన్స్ టు హెల్ప్ ద పబ్లిక్ టు కమ్ అవుట్ అండ్ లెట్ దెమ్ ఓట్ ఫర్ ద థింగ్. అంటే కొంతమంది ఏంటంటే ఒకటి రకరకాల రీజన్స్ ఉంటాయి. ఇట్స్ అ మల్టీ ఫ్యాక్టరీలు, ఎవరు ఎందుకు ఓటు వేయట్లేదు అనేది మల్టీ ఫ్యాక్టరీలు ఉంటారు. అంటే ఎక్కువ ఈ జూబ్లీహిల్స్లో ఏంటంటే జనరల్గా ఏంటంటే ఎక్కువ శాతం ఏంటంటే దే ఆర్ నాట్ మచ్ బాదర్డ్. ఎవరు వస్తే మనకేంటి, మన పని మనకు నడుస్తుంది కదా అన్నట్లు ఉంటుంది అనమాట. అట్లా కాకుండా ప్రతి ఒక్కళ్ళు వచ్చి వాళ్ళకి నచ్చిన గవర్నమెంట్, వాళ్ళకి ఇష్టమైన క్యాండిడేట్, వాళ్ళకి ఓటు హక్కు వేస్తే అట్లీస్ట్ ఏంటంటే రేపొద్దున ఈ ఫ్యూచర్లో కూడా వీళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇంకో కాన్స్టిట్యున్సీ వాళ్ళు కూడా నెక్స్ట్ టైం ఎలక్షన్స్లో అందరూ పార్టిసిపేట్ చేస్తారు. అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళ మూవ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అట్లా అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఆ విధంగా వాళ్ళు ఓటేస్తే చాలా మంచిది, సంతోషం అనమాట. అభ్యర్థులు నచ్చక కూడా రాలేకపోవచ్చు అనేటటువంటి కారణాలు ఉన్నాయి. నోటా ఉంది కదా సార్, దానికైనా ప్రియారిటీ ఇచ్చి ఓటు హక్కును ఎక్కువ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నీకు ఎవరు అభ్యర్థి ఇష్టం లేకపోతే అట్లీస్ట్ నువ్వు వచ్చి ఆ నోటా కన్నా ఓటేయండి. వచ్చి ఏదో ఒకటి ఓటు హక్కు శాతం పెరిగింది అనేది నిరూపించుకుంటే ఆ ఏరియాది చాలా ఇంపార్టెంట్, అది చాలా యూస్ఫుల్ కూడా. రేపు పొద్దున ఈవెన్ సర్వేలో కూడా ఏంటంటే వాళ్ళకి ఒకవేళ క్యాండిడేట్ ఇష్టం లేకపోయినా, ఏ పార్టీ ఇష్టం లేకపోయినా నోటా కన్నా ఇవ్వండి. ఆ విధంగా ఏంటంటే ఓటు హక్కు పెరిగింది అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా సరే ఇంత ఖర్చు పెట్టి ఎలక్షన్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తున్నప్పుడు పబ్లిక్ ఆ ఓటును అనేది వినియోగించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. పూర్తి స్థాయిలో కూడా అందరూ నియోజకవర్గ ఓటర్లందరూ కూడా తమ యొక్క ఓటు హక్కును బాధ్యతాయుతంగా నిర్వహించుకోవాలి, ఓటు హక్కును వినియోగించుకోవాలి. తమ హక్కును వినియోగించుకొని పాలకులను
తామే ఎన్నుకోవాలి అనేటటువంటి భావనలో కూడా ఓటర్లు తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇళ్లలో ఉన్నటువంటి వారందరూ కూడా కుటుంబ సమేతంగా ఈ యొక్క పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఈ ఓటు హక్కును వినియోగించుకోవాలనేటటువంటి సూచనలు చేస్తూ ఉన్నారు. ఈ అభ్యర్థులు ఎవరైనా పూర్తి స్థాయిలో ఎవరు నచ్చనటువంటి పరిస్థితి ఉంటే కనుక నోటాకు ఓటు వేసి వారి యొక్క అభిప్రాయాన్ని కూడా తెలిపేటటువంటి ప్రయత్నం చేయాలి. కాకపోతే ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గతంతో పోలిస్తే కొంత మెరుగైనటువంటి పోలింగ్ శాతం నమోదయ్యేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. 2014 ఎన్నికల్లో 51%, దాదాపుగా 51% పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఏడాది గతంతో పోలిస్తే దాదాపు 50,000 ఓట్లు పెరిగినట్లు తెలుస్తూ ఉంది సుమారుగా. ఈ నేపథ్యంలో ఎంతమంది ఓటు హక్కును వినియోగించుకుంటారు ఏంటనేది కూడా తెలియాలంటే సాయంత్రం వరకు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇళ్లలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటరు కూడా పోలింగ్ బూత్ల వద్దకు వచ్చి వృద్ధులు, మహిళలు, చిన్నారులు అందరూ పూర్తి స్థాయిలో వృద్ధులు, మహిళలతో పాటుగానే యువకులు కూడా ఈ యొక్క కుటుంబ సమేతంగా స్నేహితులు కూడా అందరూ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా కూడా ఈ యొక్క పోలింగ్ స్టేషన్లకు చేరుకోవాలి. వారి యొక్క బాధ్యతాయుతమైనటువంటి ఓటు హక్కును వినియోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలనేది కూడా ఓటర్లు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ అమర్తో రాజ్ న్యూస్ హైదరాబాద్. కాంగ్రెస్ నాన్ లోకల్స్ పై ఈసీ సీరియస్, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలపై కేసులు. డబ్బులు పంచిన పొంగులేటి అనుచరులు, జూబ్లీహిల్స్ లో అడ్డంగా దొరికిన మంత్రి క్యాడర్. కాంగ్రెస్ పై ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు, ఓటర్లకు నోటుకు ఓటుపై చర్యలకు డిమాండ్. మాగంటి సునీతను అడ్డుకున్న పోలీసులు, అధికార పార్టీ తొత్తులని బీఆర్ఎస్ మండిపాటు. అధికార పార్టీ ఆగడాలపై గళమెత్తిన గులాబీ దళం, కాంగ్రెస్ నేతల బండారం బయటపెట్టిన బీఆర్ఎస్. మందకోడిగా జూబ్లీహిల్స్ పోలింగ్, తక్కువ ఓటింగ్ పై అభ్యర్థుల టెన్షన్. ఓటేసిన అధికారులు, సినీ రాజకీయ ప్రముఖులు పోలింగ్ లో పాల్గొనాలని పిలుపు. సాయంత్రం ముగియనున్న పోలింగ్, రాత్రికి ఎగ్జిట్ పోల్స్ 14న రిజల్ట్స్. బీహార్లో కొనసాగుతున్న పోలింగ్, నవంబర్ 14 ఫలితాలపై ఉత్కంఠ. బీహార్లో ప్రధాన కూటముల టెన్షన్, పీకే అసద్ చేతుల్లో పాట్నా ఫలితాలనే ప్రచారం. దేవాలయాల్లో విష ప్రయోగాలతో ఉగ్రకుట్ర, పోలీసుల అదుపులో మోయినుద్దీన్. ఎర్రకోట దాడులపై మోడీ సీరియస్, ఉగ్రవాదులకు నరకం చూపిస్తామన్న మోడీ. అమిత్ షా హై లెవెల్ మీటింగ్, ఉగ్ర చర్యలను తిప్పికొడతామని వార్నింగ్. ఛత్తీస్గఢ్ లో ఎదురు కాల్పులు, ఎన్కౌంటర్ లో మావోయిస్టులు మృతి. అందశ్రీ అంత్యక్రియలు పూర్తి, వాగ్గేయకారుడికి అధికారిక లాంఛనాల గౌరవం. మౌలానా ఆజాద్ కు జగన్ ఘన నివాళి, భారతరత్న సేవలు కొనియాడిన వైసీపీ అధినేత.
జగన్ పై మంత్రి నిమ్మల ఫైర్, పెట్టుబడులు అడ్డుకునే కుట్ర చేస్తున్నారని ఆరోపణ. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ పోరుబాట, సంతకాలు సేకరించిన ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు. భూపాలపల్లిలో శిక్షణ, ఐఏఎస్ల పర్యటన, అంగన్వాడీలు, ఆరోగ్య కేంద్రాలు, పంట పొలాల పరిశీలన. చెన్నూరులో వణికిస్తున్న చలి, 11.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. కొండగట్టు కిటకిట, జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిన ఆలయం. లారీ ఢీకొనడంతో ఎగిరిపడ్డ కారు, రేణిగుంటలో తల్లి కుమారుడు మృతి. ములుగు జిల్లాలో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు, పట్టించుకోని అధికారులు, పండుగ చేసుకుంటున్న కాంట్రాక్టర్లు. నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన వ్యాపారస్తులపైకి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో స్పాట్లోనే 3 మృతి చెందగా మరో 3 పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాతులను మెడికవర్ హాస్పిటల్ కు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి చరిత్ కుమార్ అందిస్తారు. చరిత్ కుమార్, ఈ రోడ్డు ప్రమాదం జరగడానికి కారణాలేంటి? మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందా? పోలీసులు ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ దీపిక. ఏదైతే ఒక కంటైనర్ లారీ మృత్యు శకటంగా మారింది. ప్రధానంగా నెల్లూరు జాతీయ రహదారిపై ఎన్టీఆర్ నగర్ వేణుగోపాల స్వామి దేవస్థానానికి సంబంధించిన కళాశాల ఉంది. ఆ కళాశాల పక్కన ఏదైతే జాతీయ రహదారిపై అయితే మాత్రం ఒక బీభత్సంగా సృష్టించిన పరిస్థితి అని చెప్పాలి. కంటైనర్ లారీ అంటే డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా అనేటటువంటి అనుమానం అయితే కలుగుతుంది. ఏదైతే రోడ్డు పక్కన చిరు వ్యాపారస్తులు అంటే కంకులు, మొక్కజొన్న కంకులు, సోడా బండ్లు నిర్వహించుకున్నటువంటి వ్యాపారులపై అయితే మాత్రం కంటైనర్ లారీ దూసుకొచ్చింది. అక్కడికక్కడే 3 మృతి చెందగా మరొక 4 తీవ్ర గాయాలతో సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి అని చెప్పాలి. అక్కడ మనం స్క్రీన్ పై ఇప్పుడు దృశ్యాలు చూస్తున్నాం. అంటే ఎంత బేభత్సం లారీ సృష్టించింది అంటే ద్విచక్ర వాహనాలపై అలాగే చెట్టు కొమ్మలు విరిగి పడి కూడా చనిపోయిన పరిస్థితి అని చెప్పాలి. అంటే అంత బేభత్సం, అంత వేగంగా అయితే లారీ దూసుకొచ్చిన పరిస్థితి అని చెప్పాలి. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే కూడా పోలీసులు అక్కడికి వచ్చారు. ఎవరైతే క్షతగాతులు ఉన్నారో క్షతగాతులందరినీ కూడా ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అత్యవసర వైద్యానికి అయితే మాత్రం ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి అని చెప్పాలి. అయితే ఇక్కడ ప్రధానంగా ఇంత బేభత్సం జరిగినటువంటి పరిస్థితుల్లో అక్కడ నేరోగా ఉంటుంది రోడ్డు, అక్కడ సర్వీస్ రోడ్డు కూడా ఉండదు. ఏదైతే అక్కడ ఎన్టీఆర్ నగర్ వద్ద చెట్ల కింద ఏదైతే నేషనల్ హైవే పై వెళ్ళేటటువంటి వాహనదారులు ఆగి వారికి కావాల్సినటువంటి ఏదైనా కంకులు కానీ అంటే ఏదైనా సోడా ఏదైనా సేద తీరేందుకైతే మాత్రం అక్కడ ఆగుతుంటారు. వారి దగ్గర నుంచి వచ్చినటువంటి దాంతో జీవనం సాగించినటువంటి 3 కుటుంబాలు అయితే మాత్రం చిదివేసిన పరిస్థితి అనే చెప్పాలి. ఈ దుర్ఘటన జరిగిన కాడి నుంచి అంటే మాత్రం అక్కడంతా కూడా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి అనే చెప్పాలి. పూర్తిగా కూడా ఆ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా కూడా ఆ యొక్క కంటైనర్ లారీ బేభత్వానికి అయితే మాత్రం భయభ్రాంతులు గురైన పరిస్థితి అనే చెప్పాలి. మృతుల సంఖ్య అంటే ఇప్పుడు ఏదైతే అత్యవసరం అందుతున్న పరిస్థితి ఉందో వీరి యొక్క పరిస్థితి ప్రస్తుతం అత్యవసర వైద్యం అయితే అందుతున్న పరిస్థితి అని చెప్పాలి.
ఏదైతే స్వల్ప గాయాల పాలయ్యారో వీళ్ళకి కూడా ట్రీట్మెంట్ అందుతున్న పరిస్థితి ఉందని ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ జరిగినటువంటి ఘటన పట్ల అయితే పోలీసులు మొత్తం కూడా అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేయడంతో పాటు మొత్తం కూడా ఆ ప్రాంతాన్ని సరౌండ్ చేసుకున్న పరిస్థితి. ఏదైతే అక్కడ ఉన్నటువంటి కంటైనర్ లారీకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తీసుకుంటున్నారు. ఇంకేదన్నా సరే అక్కడ ఇంకా జరిగినటువంటి కార్యక్రమాల పట్ల అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి మృతదేహాలన్నింటినీ కూడా గవర్నమెంట్ వైద్యశాలకు తరలించారు. మృతుల కుటుంబాలకు కూడా తెలియజేసిన పరిస్థితి. పూర్తిగా ఇప్పటికైతే మాత్రం పరిస్థితి మృతుల కుటుంబాలకి ప్రభుత్వం ఏ రకంగా స్పందించబోతుంది అనేది ఒక అయితే మాత్రం ఏదైతే ట్రీట్మెంట్ అందుతుందో వీరికైతే మాత్రం అత్యవసర వైద్యం అందించేందుకైతే మాత్రం జిల్లా కలెక్టర్ అలాగే ఎస్పీ అజితా వెండ్లా కూడా అక్కడ ఘటనా స్థలానికి చేరుకున్న పరిస్థితి ఉంది. దీపిక. రైట్ చరి, థ్యాంక్ యూ.